ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. రేవంత్ రెడ్డి సోదరుడికి భద్రత ఇస్తాన్న ప్రభుత్వం తనకెందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మాజీ ఐపీఎస్కు భద్రత పునరుద్ధరించాలని కేటీఆర్ హరీష్ రావు డిమాండ్ చేశారు. మరోవైపు ప్రవీణ్ కుమార్కు థ్రెట్ ఉంటే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయొచ్చన్నారు. ఆయన అసాధారణ భద్రత కోరుకున్నట్టుగా అనిపిస్తుందంటున్నారు. తన బుల్లెట్ ప్రూఫ్ కారును ప్రభుత్వం కక్షపూరితంగా తొలగించిందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నందుకే కుట్ర చేశారన్నారు. తనకు ఏదైనా జరిగితే రేవంతే బాధ్యత అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఈరోజు టెర్రరిస్ట్ అటాకులు, టెర్రరిస్టుల దాడులు జరుగుతలేవని ఆక్టోపస్ని బంద్ చేస్తారా? చెప్పండి. ఒక ప్రాంతంలో క్రైమ్ జరగడం లేదని పోలీస్ స్టేషన్ క్లోజ్ చేస్తారా? నిజానికి నాకు అనిపిస్తుంది, మీకు ఓపెన్ చెప్తున్నాను, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా నా మీద కక్షగట్టే ఈ పని చేస్తున్నారని అనిపిస్తూ ఉంది. లేకపోతే ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. ఆయనకు ఏ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ చేశారని, ఏ టెర్రరిస్ట్ వర్క్ చేశాడని, ఏ జంగలలో కోమింగ్ చేశాడు, ఆయనకు 4+4 గన్మెన్, అదేవిధంగా సబ్ మెషిన్ గన్లు, అదేవిధంగా కాన్వాయ్లు అవన్నీ ఇచ్చారు. సో ఆయనకు తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా? జరగదు. సో అందుకొరకే ఆయన్నే మాకు రేపొద్దున నాకు ఏమైనా అయితే కూడా అది రేవంత్ రెడ్డి బాధ్యత వహించారు. ఆర్ఎస్ ప్రవీణ్ భద్రతా అంశాన్ని రాజకీయం చేయొద్దన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. డీజీపీలు కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడరన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక పోలీస్ ఆఫీసర్గా తను భద్రతను కోరుకుంటే తనకున్న పరిస్థితులు వివరిస్తూ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే హోంమంత్రులకు సైతము పదవి పోయిన తర్వాత భద్రత కుదింపు ఉంటుంది. మనవాడు అసాధారణ భద్రత కోరుకుంటున్నాడు. ఒకవేళ అలాంటి థ్రెట్స్ ఏమైనా ఉంటే చెప్తే దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆలోచించవచ్చు. కానీ ఎవరికైనా ఒక దశ దాటిన తర్వాత స్లోగా భద్రత విషయంలో కొంత అధికారంలో ఉన్నప్పుడు లేదంటే పొజిషన్లో ఉన్నప్పుడు ఉండే అంతా తర్వాత ఉండడానికి అవకాశం ఉండదు. మరి ఎందుకు అనుమానపడుతుండో, ఎందుకు అభద్రతతో ఫీల్ అవుతుండో అర్థం కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రత తగ్గించడం కక్ష సాధింపే అన్నారు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు. ప్రభుత్వ స్కాములను ప్రశ్నిస్తున్నందునే ఆయనపై కక్ష కట్టారన్నారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూడటం సరికాదన్నారు. ప్రవీణ్ కు భద్రత పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.